పనివారు ఏం చేస్తున్నారు? దే వే జస్ట్ ఒబేయింగ్ వాట్ వాస్ టోల్డ్ టు దెమ్. వాళ్ళకి ఏమైతే చెప్పబడిందో దానికి వాళ్ళు ఏం చేస్తున్నారండి? విధేయత కనపరుస్తున్నారు. దే వే ఒబీడియంట్. తీసుకున్నారు, వెళ్ళారు, అదేంటో కూడా చెప్పలేదు, వెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఏసే చెప్పిన మాట తీసుకెళ్ళి ఆయన విందు ప్రధాని ఏమనుకున్నాడో పాపం. తాగానే వాట్ హ్యాపెన్? ఆ నీళ్ళు ఏమైపోయాయండి? వా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పిన మాటకు విధేయత కనపరచడంలో అద్భుతం దాక్కుని ఉన్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించడంలో లేదు. దేవుడు ఒక మాట చెప్పాడా మీకు, దానికి విధేయత కనపరచడంలో మీ అద్భుతం దాక్కుని ఉందండి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ఈ రోజున ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ బ్రేక్ త్రూ, యువర్ బ్రేక్ త్రూ లైస్ ఇన్ ఒబీడియన్స్ టు వాట్ గాడ్ టోల్డ్ యూ టు డూ. మీ అద్భుతం ఎందులో ఉంది? యేసు అంటే దేవుడు మీకు చెప్పిన మాటను చేయడంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. మీ పక్క వారికి చెప్పండి, డూ వాట్ హి సేస్. ఆయన చెప్పినది చేయుడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీ అద్భుతము, మీ బ్రేక్ త్రూ, మీ సమకూర్పు, మీ స్వస్థత దేనిలో ఉన్నది? ఆయన చెప్పినది చేయడంలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గ్లోరీ టు గాడ్, ఆమేన్. సో విందు ప్రధాని అది రుచి చూడగానే ఏం జరిగింది? వీళ్ళు తీసుకెళ్ళిన నీళ్లు ఆయనకు ఏ రుచినిస్తుంది? ద్రాక్షరసపు రుచి. అది కూడా ఎటువంటి ద్రాక్షరసం అట? శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన ద్రాక్షరసముగా. యూజువల్గా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఫర్మెంట్ చేస్తే, అంటే నిల్వ ఉంచితే ద్రాక్షరసము శ్రేష్టమైన ద్రాక్షరసంగా మారుతుంది. అవునండి, మనందరికీ తెలుసు. అంటే ఈ ఒక 1 minute 2 minutes గ్యాప్లో నీళ్ళు, అది మామూలు గ్రేప్ జ్యూస్ కూడా కాదు, అంటే వెల్కమ్ డ్రింక్ గ్రేప్ జ్యూస్ కాదండి, వైన్గా మారింది. ఏది మారింది? నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ ఇక్కడ నుండి, అంటే వివాహపు వెలుపల నుండి లోనికి వెళ్ళేసరి కల్లా ఎలా మారింది? ద్రాక్ష. కొన్ని రోజుల క్రితం ఇది చెప్పాను. అంటే మీరు సైన్స్ తెలిస్తే ఏముంది? వాటర్ అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ మారిపోయింది. H2O, నీళ్ళంటే ఏంటిదండి? మనం ఏంటండి? H2O ఎలా మారిపోయింది? ఎథనాల్గా మారిపోయింది. వైన్ ఈజ్ ఎథనాల్. అవునండి, వైన్ ఏంటి? ఎథనాల్ కాంపోజిషన్లోకి మారిపోయింది. మాలిక్యులర్ స్ట్రక్చర్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఏంటి? ఇప్పుడు గ్రేప్ జ్యూస్ అనుకోండి, గ్రేప్ జ్యూస్ ఏంటి? ఇట్స్ గ్లూకోజ్. అంటే ఆ వాటర్ మాలిక్యూల్ గ్లూకోజ్గా మారి ఆ గ్లూకోజ్ నుండి ఎథనాల్గా ఎంతసేపట్లో మారిపోయిందండి ఇది? ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1 or 2 minutes. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ పనివారు ఆ రాతిబాల నుండి నీళ్లు తీసుకొని వెళ్తున్నప్పుడు అది ఏముంది? నీళ్ళగానే ఉంది. అక్కడి నుండి వెళ్ళి విందు ప్రధానికి ఇచ్చేలోపు ఏం జరిగింది? ద్రాక్షరసంగా మారింది. అంటే ద డిస్టెన్స్ ఆర్ ద టైమ్, ఫ్రమ్ ద టైమ్ దే టుక్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద పాట్ అండ్ డెలివర్డ్ ఇట్ అన్ టు ద వెడ్డింగ్ మేనేజర్, ఈ వ్యవధిలో ద్రాక్షరసంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్తారండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. 2 విషయాలు ఈ రోజున మనకు ప్రాముఖ్యమైనవి, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ 3 విషయాలు. మొదటిది ప్లేసింగ్ ఎ డిమాండ్. మొదటిది ఏంటిదండి? ప్లేసింగ్ ఎ డిమాండ్, మన విన్నపాలను దేవుని ఎదుట ఉంచడం. రెండవది ఆయన చెప్పినది చేయడము. మూడవది ఏంటిదంటే ఆయన చెప్పినది క్వశ్చన్ చేయకుండా దానికి విధేయత కనపరచడము. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? చూడండి, ఆ పనివారు విధేయత కనపరచారు కాబట్టి విన్నది మర్చిపోయారా? విన్నది నెగ్లెక్ట్ చేశారా? వాళ్ళు ఏ ఇన్స్ట్రక్షన్ అయితే పొందుకున్నారో దానికి 100% ఒబీడియన్స్ని వాళ్ళు కనపరిచారు. ఈ రోజున దేవుని కార్యం నీ జీవితంలో జరగాలి అని అంటే యూ షుడ్ వాక్ ఇన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు వాట్ గాడ్ సేస్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో చెప్తున్న మాటలకు
దేవుడు మీకు ఇస్తున్న ఆ డైరెక్షన్కు సంపూర్ణమైన విధేయతను కనపరచడంలో మీ అద్భుతం దాక్కొని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ హల్లెలూయా అని చెప్తారా అండి? మీరు గమనించినట్లయితే యేసయ్య కపెర్నహూములో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ రూఫ్ ఓపెన్ చేసి ఒక పక్షవాయు గలవాడిని కిందికి వాళ్ళ స్నేహితులు దించారు. మనందరికి తెలిసిన స్టోరీయే. అయితే అక్కడ ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ని యేసయ్య చూసి ఏమన్నారు? నువ్వు లేచి నీ పడకెత్తుకొని పో. అవునండి, నువ్వు లేచి నీ పడక. ఆయన అంటాడు, ఆయన అనుకుండొచ్చు మనసులో, నేను లేవలేను కాబట్టి నన్ను పైనుండి కిందికి దించారు. అవునా కదండి? నేనే లేచేలాగుంటే ఇక్కడికి ఎందుకు నేను వస్తాను అన్నది అన్నాడా అండి? ఏమన్నా దిగ్గున లేచి పరుపెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఏంటి? ఒబీడియన్స్. అంటే యేసయ్య చెప్పిన మాటకు విధేయత కనపరచడంలో అద్భుతం దాక్కొని ఉన్నది. అర్థమైందండి? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. మొదటిది, మీ విన్నపమును యేసయ్య ముందు ఉంచడము చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ఆయన చెప్పినది చేయడము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చెప్పినది జాగ్రత్తగా వినాలి. మూడవది, విన్నది విన్నట్టుగా చేయాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ మూడు విషయాలు మన జీవితంలో కలిగి ఉన్నాయి అనుకోండి, we will be enjoying the best of heaven in earth. పరలోకంలో శ్రేష్టమైనది ఈ భూలోకంలో మనం అనుభవించగలము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంతేకాకుండా మోషేకి అంటాడు దేవుడు, మోషే, దేవా వెనుక ఫరో సైన్యం వస్తూ ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది, నాతో చూస్తే 30 లక్షల మంది ఉన్నారు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఏం చేయాలి అంటే, సరే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, కర్రను సముద్రం వైపు చూపాడు. స్ట్రెచ్ ఫోర్త్ యువర్ రాడ్. సముద్రం వైపు ఆయన చేతి కర్రను చూపెడితే ఏమన్నా అవుతుందా అండి? లెక్క ప్రకారం ఏమన్నా అవుతుందా? చాలాసార్లు దేవుడు మనకు చేయమన్నది మనకు సెన్స్ అనిపించకపోవచ్చు, కానీ దానికి మనం విధేయత చూపెట్టినప్పుడు అందులో గొప్ప అద్భుతం దాక్కొని ఉంటుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమెను అంటారా అండి? ఎప్పుడైతే మోషే ఆయన చేతిలో నా కర్రను చాచి చూపెట్టాడో ఏం జరిగింది? పెద్ద, ఆయనకు తెలియకుండా ఆయన వెనుక నుండి పెద్ద విండ్, గాలి వచ్చి ఆ రాత్రి సముద్రం రెండుగా చీల్చబడి ఒక హైవేగా ఏర్పరచబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా అండి? చూడండి, మోషే, దేవా సైన్యం వస్తుంది, సముద్రం ఉందంటే నా కర్రను చూపెట్టమంటున్నావు ఏంటి అని అడుగుంటే అద్భుతం జరిగేదా అండి? మోషే ప్రశ్నించాడా దేవుణ్ణి? ప్రశ్నించలేదు. విధేయత కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలందరూ దాహంకు ఉండలేకపోతున్నారు. ఆ ఎడారిలో నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు, సతమతం అవుతున్నప్పుడు దేవుడు అంటాడు మోషేతో, ఇక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయిని నీ కర్రతో కొట్టు. ఏమన్నా సెన్స్ ఉందా అండి? రాయిని కర్రతో కొడితే ఏమన్నా అవుతుందా? మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపెట్టాడు. ప్రైజ్ గాడ్. ఇదే రీత్యా మనం చూస్తే పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఏం దొరకాల. యేసయ్య ఏమన్నాడు? వెళ్ళి నువ్వు వల వేయు. ఆయన అంటాడు, ఆయన బాధను కక్కేస్తాడు. ఎవరు? పేతురు. ఏలిన వాడ, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఈ స్థలంలోనే రాత్రంతా ట్రై చేసి ఒక్క చేపను పట్టుకోవాలా. ఆయనను నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు నేను వల వేస్తాను. చూడండి, నేను ట్రై చేశానండి, నేను చేయను అని పేతురు ఒకవేళ మారం చేసుంటే ఆ రోజున, నేను చెయ్యను అని వదిలేసి ఉంటే అంత గొప్ప చేపలు పడేవాయన అతనికి? అంత గొప్ప చేపల వేట పడేదా అండి? ఎక్కడ ఉంది అద్భుతము? యేసు చెప్పినది విని దాని ప్రకారము చేయడంలో. డూ వాట్ హీ సేస్. మీ పక్క వారికి చెప్పండి, ఆయన చెప్పినది చేయుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మీ అవసరత ఏముందో నాకు తెలియదండి, మీ ఇబ్బంది ఏముందో నాకు తెలియదండి. మీరు దేవుడు ఏ విషయంలో మీ జీవితంలో అద్భుతం చేయాలని మీరు కోరుతున్నారో నాకు తెలియదండి. ఒక విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, ఏంటిదంటే ఆయన చెప్పినది చేయడంలో మీ అద్భుతం ఉన్నది. ఆయన చెప్పినది చేయడంలో మీ విడుదల ఉన్నది. ఆయన చెప్పినది చేయడంలో మీ స్వస్థత ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన చెప్పినది చేయడంలో మీ సమాధానం ఉన్నది.
ఆయన చెప్పినది చేయడంలో మీ హెచ్చింపు ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినది చేయడు. ఆ రోజు మరియమ్మ యేసును ప్రొవోక్ చేస్తూ ఫస్ట్ మిరకల్ ఏమని చెప్పారండి? ఆయన చెప్పినది చేయడు. వా, ఇదే యోహాను, ఈ యోహాను సువార్త చివరిలో మనం చూస్తే యేసు చేసిన గొప్ప కార్యాలను మనం వర్ణించలేము. ఒకవేళ రాయాలనుకున్న భూలోకం సరిపోదు అని చెప్తాడు. ఎంతమంది తెలుసా అండి? అదే యోహాను ఏం చెప్తున్నాడంటే మొదటి అద్భుతం యేసే చేసింది ఇది అని చెప్తా ఉన్నాడు. అంటే చూడండి, యేసే అన్ని అద్భుతాలు చేస్తే మొదటి అద్భుతానికి కారణము తన తల్లి, ఆ పనివారి విధేయత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున మీరు ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ గాడ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలని మీరు సీరియస్గా చూస్తున్న వాళ్ళైతే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా అండి? మీ డిమాండ్ ఆయన మీద ఉంచి ఆయన ఏం చేయమంటున్నాడో విని దాని ప్రకారం చేయాలి. 3 స్టెప్స్. ఏంటిదండి? 3 స్టెప్స్. మొదటిది ఏంటిది? మన విన్నపాన్ని ఆయన ముందు ఉంచాలి. ఆయన మనకు ఏమి చెప్తున్నాడో అది వినాలి. మూడవది చెప్పినది చెప్పినట్టు చేయాలి. యాకోబు అదే అంటాడు, మీరు కేవలం వినువారై ఉండక దాని ప్రకారము చేయువారై ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనం ముగించుకుందాం. దేవుడు నమ్మదగిన వాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆయన అద్భుతాలు సూచక క్రియలు చేయవాడు. చూడండి, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆ రాతి బాణల నుండి ద్రాక్షరసం వస్తుందని. కానీ జీసస్ మేడ్ దట్ పాసిబుల్. ఏంటండి? యేసే దాన్ని సాధ్యపరిచారు. ఈ రోజున మీరు అనుకుంటుండొచ్చు, నా పరిస్థితికి విడుదల ఇంకా ఎక్కడ లేదు, దీనికి సొల్యూషన్ అనేది లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ప్లేస్ యువర్ డిమాండ్ బిఫోర్ గాడ్, లిజన్ టు హిమ్. వాక్యం చదవండి. వాక్యం చదివినప్పుడు ఆయన ఏం చేయమంటాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ అడుగులు వేయాలని చెప్తాడో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చెప్పినది చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతుందండి? గొప్ప గొప్ప అద్భుతంను మనం చూస్తాము. మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ డేవిడ్. దావీదు పోరాడిన ప్రతి యుద్ధముకు ఏం చేసేవాడంటే మొదటిగా, దేవా నేనేం చేయాలి, ఎలా పోరాడాలి దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఒకసారి ఏం చెప్తాడంటే, అక్కడ సైన్యం ఉంది, నువ్వు వెళ్ళకు, అక్కడ ఆగిపో. ఎప్పుడైతే మల్బరీ ట్రీస్ మీద కదులుతుందో నేను ముందు వెళ్తాను, ఆ కదలిక తర్వాత నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు విజయం వస్తుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఎంతమంది గుర్తుందండి ఆ స్టోరీ? మల్బరీ ట్రీస్, ఆ చెట్లు కదులుతున్నాయి అన్నప్పుడు అప్పుడు నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు విజయం ఉన్నది. వా వా, గాడ్ ఈజ్ సేమ్. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమెను అంటారండి. చూడండి, దేవుడు మనతో మాట్లాడేది ఏమై ఉంటుందంటే అది దేవుడు మనకిచ్చే జ్ఞానముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏదైతే ఆయన చెప్పినది చేయడం చెప్తున్నారో అది ఏంటిది? అది దేవుడిచ్చే సూచన, అదొక ఇన్సైట్, అది లోతైన అర్థమున్న విషయము. ప్రైజ్ గాడ్. అంతేకాకుండా ఇట్స్ ఏమంటాము, అదొక రేమ వాక్కు, అది లేకపోతే అదొక ప్రత్యక్షత. ఏ విధంగా దేవుడు ఆయన తెలపాల్సింది మనకు తెలుపుతాడండి. తెలిపిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది? దాని ప్రకారము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, ఇఫ్ యు వాంట్ టు చేంజ్ యువర్ సిట్యుయేషన్, డూ వాట్ హీ సెడ్. ఆయన చెప్పినది చేయుడి. ప్రైజ్ గాడ్. అందులోనే మీ అద్భుతం ఉన్నది, అందులోనే మీ విడుదల ఉన్నది. మీరు ఒకవేళ దేవుడు చెప్పినది ఇంతవరకు చేయకుండా ఆగిపోయారేమో, దిస్ ఈజ్ ద టైమ్ దట్ యు హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే అందులోనే మీ అద్భుతం ఉన్నది. నాతో పాటు వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? హల్లెలూయా.